హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాం. 11 రాష్ట్రాల్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి, ఏ రాష్ట్రంలో టాప్ ధర ఎంత పడుతుంది, అలాగే మన సైడ్ నుంచి ఏ రాష్ట్రాలకైతే ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇక్కడ వచ్చేసి 25 కేజీల బాక్సు 400 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా నడుస్తుంది. 400 రూపీస్ టు 1100 రూపీస్ దాకా నడుస్తుంది ఛత్తీస్గఢ్లో. ఇది దమ్దా మండీలో వచ్చేసి. అలాగే అంబికాపూర్ మండీలో వచ్చేసి లోకల్ టమోటా 1100 రూపాయలు అయితే టాప్ ధర వెళ్ళటం జరుగుతుంది, 25 కేజీల బాక్సు. అలాగే మన కోలార్ నుంచి వెళ్ళిన టమోటా వచ్చేసి టాప్ ధర 1350 రూపాయలు, 1350 రూపీస్ 25 కేజీల బాక్సు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంబికాపూర్ మండీలో. యావరేజ్గా చూసుకుంటే 1000 రూపాయలు, 1100, 1200 ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి. మన సైడ్ నుంచి వెళ్ళి మాత్రం 1300 రూపాయల పైనే పడుతుంది టాప్ ధర ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 600 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్సు. 600 రూపీస్ టు 1500 రూపీస్ దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్. ఇటు బర్బంకి మండీ కానివ్వండి, తర్వాత పహాడియా మండీ వారణాసి కానివ్వండి, ఈ రెండు మండీల్లో అయితే ఇలా పడుతున్నాయి. 600 రూపాయల నుంచి 1500 రూపాయలు, 600 రూపీస్ టు 1500 రూపీస్ దా పడుతుంది 25 కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో. ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్తున్నాయి మన కాయలు, తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాయి. ఇంకా వర్షం విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో అయితే లైట్గా పడుతుంది వర్షం, నార్మల్ అక్కడక్కడ లైట్గా పడుతుంది వర్షం. ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడైతే హిమాచల్ ప్రదేశ్లో ఓన్లీ లోకల్ కాయలే ఉన్నాయి, బయట నుంచి అయితే కాయలు అనేది రావట్లేదు, వీళ్ళ కాయలే వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి 700 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది. 700 రూపీస్ టు 1500 రూపీస్ దాకా అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి. ఇంక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే 1000 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా జరుగుతుంది. 1000 రూపీస్ టు 1200 రూపీస్ దాకా అయితే జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్లో 25 కేజీల బాక్సు. ఇంకా గోలికాయలు ఇవి వచ్చేసి 400 రూపాయల నుంచి 600 రూపాయల దాకా పడుతుంది 25 కేజీల బాక్సు హిమాచల్ ప్రదేశ్లో. ఇంకా తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే, మహారాష్ట్రలో వచ్చేసి 500 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా పలుకుతుంది. 500 రూపీస్ టు 1500 రూపీస్ దాకా పలుకుతుంది 20 కేజీల బాక్సు మహారాష్ట్రలో. ఒక మహారాష్ట్రలో మాత్రమే 20 కేజీల బాక్సులు, మిగతా అన్ని రాష్ట్రాల్లో అయితే మొత్తం 25 కేజీల బాక్సులు ఉంటాయి. ఇంకా మహారాష్ట్రలో మార్కెట్ల విషయానికి వస్తే, నాసిక్లో 1400 టాపు, ముంబైలో 1500 టాపు, నారాయణగాంలో 1300 టాపు. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధరలు అయితే వెళ్ళటం జరుగుతుంది, ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర. ఓవరాల్గా చూసుకుంటే 1500 రూపాయలు అయితే టాప్ ధర మహారాష్ట్రలో. తర్వాత రాజస్థాన్ చూసుకుంటే, రాజస్థాన్లో వచ్చేసి 700 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే వెళ్తాం జరుగుతుంది. ఇవి వచ్చేసి హిమాచల్ నుంచి వచ్చిన కాయలు అయితే 700 రూపాయల నుంచి 1300 రూపాయల టాప్ ధర. తర్వాత మన బెంగళూరు నుంచి వెళ్ళిన కాయలు వచ్చేసి 800 రూపాయల నుంచి 1600 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది. 800 రూపీస్ టు 1600 రూపీస్ దాకా అయితే వెళ్తుంది టాప్ ధర. మన సైడ్ నుంచి అయితే ఇక్కడ రాజస్థాన్కి ఈరోజు 8 వెహికల్స్ అయితే వెళ్ళాయి. ఇటు మహారాష్ట్రకి అయితే ఈరోజు 4 వెహికల్ వెళ్ళాయి, రాజస్థాన్కి 8 వెహికల్ వెళ్ళాయి. ఇంకా తర్వాత ఈరోజు మళ్ళీ మనకి జార్ఖండ్ అయితే ఎంటర్ అయిందండి. జార్ఖండ్కి కూడా మన కాయలు అనేది వెళ్తున్నాయి. జార్ఖండ్ రాంచీ ఈ మండికి కూడా మన కాయలు అయితే వెళ్ళటం జరిగింది. అక్కడ లోకల్ కాయలు వచ్చేసి 700 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తున్నాయి. 700 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే లోకల్ కాయలు వెళ్తున్నాయి. మనం బెంగళూరు నుంచి వెళ్ళిన కాయలు వచ్చేసి టాప్ ధర వచ్చేసి 1300 రూపాయలు అయితే టాప్ ధర. ఇక్కడికి ఈరోజు 5 వెహికల్స్ అయితే వెళ్ళాయి జార్ఖండ్కి మన సైడ్ నుంచి. ఇంకా తర్వాత గుజరాత్ విషయానికి వస్తే, గుజరాత్లో వచ్చేసి 25 కేజీల బాక్సు 700 రూపాయల నుంచి
1600 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరుగుతుంది. 700 రూపీస్ టు 1600 రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరుగుతుంది గుజరాత్ మార్కెట్లో. అటు గుజరాత్ అంటే అటు సూరత్ మండీ కానివ్వండి, అటు అహ్మదాబాద్ మండీ కానివ్వండి, వడోదర, ఈ 3 మండీల్లో కూడా టాప్ ధరలు అయితే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్కి కూడా మన కాయలు అయితే వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇక్కడ దేశీ కాయలు వచ్చేసి 700 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరుగుతుంది. 700 రూపీస్ టు 1400 రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరుగుతుంది మధ్యప్రదేశ్లో. అలాగే ఇంకా హైబ్రిడ్ విషయానికి వస్తే 1600 రూపాయల నుంచి 1700 రూపాయల దాకా టాప్ ధర అయితే వెళ్ళడం జరుగుతుంది. 1600 రూపీస్ టు 1700 రూపీస్ దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి. ఇక్కడ మధ్యప్రదేశ్కి కూడా మన సైడ్ నుంచి కాయలు వెళ్తున్నాయి. మన సైడ్ అంటే అటు మొలకల చెరువు కానివ్వండి, అంగళ్ళు కానివ్వండి, కోలారు, చింతామణి, ఈ 4 ఏరియాల నుంచి అయితే వెళ్తున్నాయి. ఇంకా తర్వాత బీహార్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ బీహార్కి కూడా మన కాయలు అయితే వెళ్తున్నాయి. 700 రూపాయల నుంచి 1600 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది. 700 రూపీస్ టు 1600 రూపీస్ దాకా అయితే నాటుకాయలు ధరలు అయితే వెళ్తున్నాయి. ఇక్కడ బీహార్కి కూడా ఎంటర్ అయినాయి మన కాయలు. ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్, కలకత్తా, ఈ వెస్ట్ బెంగాల్లో కూడా 500 రూపాయల నుంచి 1600 రూపాయల దాకా అయితే వెళ్తుంది. 500 రూపీస్ టు 1600 రూపీస్ దాకా అయితే వెళ్తుంది వెస్ట్ బెంగాల్ మార్కెట్లో 25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత హర్యానా మార్కెట్ చూసుకుంటే ఇక్కడ హర్యానాలో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ కాయలు అయితే వెళ్తున్నాయి. మన కాయలు అయితే ప్రస్తుతానికి ఎంటర్ అవ్వలేదు హర్యానాలోకి అయితే. అక్కడ వచ్చేసి 25 కేజీల బాక్సు 500 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది. 500 రూపీస్ టు 1300 రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది హర్యానా మార్కెట్లో. ఇంకా ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే ఒక హర్యానాకి మాత్రమే, ఈ 11 రాష్ట్రాల్లో ఒక హర్యానాకి మాత్రమే మన కాయలు అనేది వెళ్ళట్లేదు. 10 రాష్ట్రాలను అయితే కవర్ చేస్తుంది ప్రజెంట్. మన కోలారు, చింతామణి, తర్వాత ఈ మదనపల్లి, అంగళ్ళు, మొలకల చెరువు అన్నీ టాప్ మన మార్కెట్ల నుంచి అయితే 10 రాష్ట్రాలకు అయితే కాయలు అయితే వెళ్తున్నాయి. అందుకే మన సైడ్ అయితే ధరలు అయితే మంచిగా పడుతున్నాయి. ఒక ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా వర్షాల విషయానికి వస్తే ప్రజెంట్ అయితే మహారాష్ట్రలో అయితే లైట్గా వర్షం పడుతుంది, ఉత్తరప్రదేశ్లో లైట్గా పడుతుంది, ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్లో లైట్గా పడుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో అయితే లైట్గా పడుతుంది, మరీ హెవీ కాదు, ఏదో రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు అలా పడుతుంది. ఇంకా లాస్ట్గా చూసుకుంటే ఢిల్లీ ఆజాద్పూరి మండి కానివ్వండి, ఢిల్లీ కేశవపూరి మండి కానివ్వండి, ఇక్కడ వచ్చేసి 400 రూపాయల నుంచి 1800 రూపాయల దాకా పడుతుంది. 400 రూపీస్ టు 1800 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్పూరి మండీలో.